హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మెంతికూర పెసరపప్పు అండి. సో ఇదైతే ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా వరకు చేస్తారు. సో ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఇక్కడైతే మనం కుక్కర్లో చేయట్లేదండి. సో ఫ్రెండ్స్, అది ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, పెసరపప్పు నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఎప్పుడైనా మీరు పెసరపప్పు చేసినప్పుడు పప్పుని ఫస్ట్ డ్రై రోస్ట్ చేయండి. అది చేయకపోతే మనకు పచ్చి స్మెల్ లాగా వస్తుందన్నమాట. సో డ్రై రోస్ట్ చేసి ఓ 3-4 టైమ్స్ బాగా కడిగేసి, ఏ వాటర్ అయితే మనం వేసి ఉడకబెడతామో మంచినీళ్ళు వేసి పెట్టాను అనమాట. నేను ఓ 15 మినిట్స్ నానబెట్టి పెట్టాను. సో ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేశాను. ఇది కొంచెం ఒక పొంగు వచ్చే వరకు పెట్టిన తర్వాత మనం మిగతా యాడ్ చేద్దాము. ఇక్కడైతే కుక్కర్ లేకున్నా కానీ మనం ఈజీగా 7-8 మినిట్స్లో మనకి పప్పు అనేది ఉడికిపోతుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్, 7 మినిట్స్ అయింది నాకు. ఇక్కడ కొంచెం ఉడికింది చూడండి పప్పు. ఇప్పుడు ఇందులో ఒక 2-3 టమాటాలు అనమాట. నాకు చిన్న సైజు ఉన్నాయి కాబట్టి నేను 3 వేసాను. పెద్ద సైజు ఉంటే 2 టమాటాలు అయితే మనకి టమాటోస్ సరిపోతుంది. ఇక్కడ కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్. అది క్లిప్ మిస్ అయిపోయింది, సారీ. సో కొంచెం యాడ్ చేయండి పసుపు. సో చూసారు కదా, మనకి 7 మినిట్స్కి 8 మినిట్స్కి అలా ఉడికిపోయింది. సో మనం చివర్లో ఏంటి అంటే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే వేసేయండి. చింతపండు గుజ్జు తీసి వేస్తే ఏంటంటే కూర కొంచెం పప్పు అనేది మనకి పలసగా అవుతుంది కాబట్టి అలాగే వేసేయండి. దీన్ని పక్కన పెట్టేసేయండి, స్టవ్ ఆర్పేసి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే మనం ఒక పెద్ద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. సో మనం తాలింపు పోపు వేస్తున్నాం అనమాట. 2 ఎండుమిర్చీలు వేసాను. 1 టీ స్పూన్ పోపు గింజలు వేసానండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు అనమాట, కొంచెం దంచి వేసాను. పప్పులో తాలింపులు పోపులో అలా వేస్తే మంచిగా స్మెల్ బాగుంటుందన్నమాట మనకి. సో ఇక్కడ ఒక 3 పచ్చిమిరపకాయలండి. నేనైతే చిన్న ఆనియన్ వేసానండి. నాకు ఆనియన్ ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి నేను కొద్దిగా వేసాను. మీరైతే ఒక పెద్ద ఆనియన్ కూడా వేసుకోవచ్చు. అది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాక మనకి కరివేపాకు వేయండి. అది వేగింది కదా. ఇప్పుడు ఒక 2 మెంతికూర కట్టలు కట్ చేసి నీట్గా కడిగేసానండి. మట్టి ఉంటుంది కదా, సో అందుకని ఓ 2-3 టైమ్స్ బాగా కడిగేసాను. సో ఇది కొంచెం మనకి వేగితే తొందరగా ఉడికిపోతుందండి మెంతికూర ఎప్పుడైనా. ఇక్కడ కొంచెం పసుపు వేయండి, ఎందుకంటే మనం ఇంతకుముందు పప్పులో వేసాం కదా. ఇక్కడ మనకి కొంచెమే పసుపు పడుతుందన్నమాట. సో మీకు పప్పుకు సరిపడా సాల్ట్ వేయండి. ఇది కొంచెం సేపు పెట్టామంటే వాటర్ అంతా వచ్చేసి ఉడికిపోతుందన్నమాట మొత్తం మనకి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ కారం పొడి వేసానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, ఎందుకంటే మనకు చింతపండు ఉంది, టమాటో ఉంది కాబట్టి నేను 1 స్పూన్ వేసాను. సో అది కొంచెం వేయించాక ఇందులో మన పప్పు ఉంది కదా, ఉడకబెట్టి పెట్టిన పప్పు, ఆ పప్పుని వేసేయండి. వేసి కలపండి. సో ఇక్కడ మీరు వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి, ఎందుకంటే కొంచెం మరీ తిక్కగా అయిపోతుంది. సో ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది వాటర్, ఎందుకంటే ఇది ఒక 2 నిమిషాలు అట్లా మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దాము. సో అందుకని నేను కొంచెం వాటర్ వేసాను. చూసారా, ఇలా ఇది చపాతీలోకి కానీ, జొన్న రొట్టెల్లోకి కానీ, ఈవెన్ రైస్లోకి కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట మనకి. సో చూసారా, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంకా మనకి ఇందులో ఎక్స్ట్రా మసాలాలు ఏం యాడ్ చేయట్లేదండి మనం. ఇది ఇంతే, ఇలాగే బాగుంటుంది. చివరిన కొంచెం కొత్తిమీర యాడ్ చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే చామకూరతో కూడా చేస్తారండి, చాలా బాగుంటుంది అది కూడా పెసరపప్పుతోనే. సో చూసారా ఫ్రెండ్స్, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను జొన్న రొట్టెలో తిన్నాను, అసలు
అదిరిపోయింది టేస్ట్ మాత్రం. సో ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి ఒకసారి, మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవే కాకుండా మన ఛానల్లో బ్యూటీ టిప్స్ కూడా ఉంటాయి, ఆ వీడియోస్ కూడా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.